బాలికల విద్యావంతులు అయితేనే సమాజంలో మార్పు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ టెక్నాలజీ మంత్రి దామోదర రాజనరసింహ జోగిపేట నర్సింగ్ కాలేజీకి నూతన బస్సు అందజేసిన మంత్రి దామోదర రాజనరసింహ. బాలికల విద్యావంతులైతేనే సమాజంలో మార్పు వస్తుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సిఎస్ఆర్ నిధుల నుంచి తోషిబా కంపెనీ ద్వారా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల జోగుపేట్ ఆందోళనకు నూతన బస్సును జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో జెండా ఊపి మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. బస్సులో విద్యార్థులతో మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి రాజనరసింహ మాట్లాడుతూ, సమాజంలో మార్పు రావాలి అంటే, సమాజం ఉన్నంతగా తీర్చిదిద్దాలంటే, సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపాలంటే బాలికలు అత్యంత విద్యావంతులై ఉండాలన్నారు. నూతన బస్సును ప్రారంభించినందుకు విద్యార్థులు దామోదర్ రాజనరసింహకు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, తోషిబా కంపెనీ ప్రతినిధులు, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.